భారతదేశ డాక్యుమెంట్లు ఏవి వాడు రెన్యూ చేసుకుంటలేడు అని తైవూర్ హుస్సేన్ రాణా వాదన. వాడు పాకిస్తాన్లోనే పుట్టాడు, పాకిస్తాన్ మిలిటరీలో ఆర్మీ డాక్టర్గా పనిచేసి వాడు ఇప్పుడు కెనేడియన్ అమెరికన్ సిటిజన్ కరెక్టే, కానీ పాకిస్తాన్ నాకు సంబంధం లేదని. ఇంట్రెస్టింగ్ ఏంటంటే తైవూర్ హుస్సేన్ రాణా భారత భూభాగంలో అడుగు పెట్టకముందు పాకిస్తాన్ స్టేట్మెంట్ ఇచ్చింది. అడుగు పెట్టకముందే, అంటే తెలుసు పాకిస్తాన్కు తాను ఎక్స్పోజ్ అవుతానని. అందుకే పాకిస్తాన్ ఫారిన్ మినిస్ట్రీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మచ్ బిఫోర్ తైవూర్ హుస్సేన్ రాణా ల్యాండ్స్ ఇన్ పాలెం ఎయిర్ బేస్లో వాడు అడుగు పెట్టకముందే స్టేట్మెంట్ ఇచ్చి మాకు సంబంధం లేదు అని, గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుపుకుంటారంటారు చూడండి, అలా తడుపుకోవడం మొదలుపెట్టింది. సో కానీ ఇప్పుడు తైవూర్ హుస్సేన్ రాణా అరెస్ట్ ద్వారా మనకు పాకిస్తాన్ లింకుల్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొత్తగా మనకు తెలియంది మీకు కాదు, పాకిస్తాన్ ముంబై దాడుల్లో ప్రత్యక్ష పాత్ర ఉంది పాకిస్తాన్ మిలిటరీది. పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అనేది మన భారతీయులుగా మనకు తెలుసు. భారత ప్రభుత్వం దానిపైన డోసియర్ల ఎవిడెన్స్ పాకిస్తాన్ సమర్పించింది, ప్రపంచం ముందు పెట్టింది. కానీ పాకిస్తాన్ మాకు సంబంధం లేదంటారు. పాకిస్తాన్కి ఇదేం కొత్త కాదు, అజ్మల్ కసబే మాకు సంబంధం లేదన్నాడు. పాకిస్తానీ మీడియా కూడా వాడు పాకిస్తాన్ వాడని చెప్తున్నా, పాకిస్తాన్లో ఉన్న డాన్ లాంటి మీడియా సంస్థలు చూపెట్టి వాడి ఊరికెళ్ళి వాడి ఇంటికెళ్ళి ఆ చిన్న లేన్లో ఒక అత్యంత ఇంపవరిష్డ్ నిరుపేద కాలనీలో వాడి ఇంటికి లొకేషన్ ఇంకో వీడే ఇక్కడే ఇదే గల్లీలు ఉంటాడు వీడు అని చూపెట్టినా కూడా మాకు సంబంధం లేదన్నది. మరి అజ్మల్ కసబ్ను కనీసం వాని శవాన్ని తీసుకోవడానికి సిద్ధపడలే. అది పాకిస్తాన్ చరిత్ర. సో పాకిస్తాన్ అజ్మల్ కసబ్ విషయంలో ఎగ్రీ కాలే. అజ్మల్ కసబ్ 2012లో ఉరితీయబడ్డాడు. 4 ఏళ్ళు వాడు చచ్చేంత వరకు పాకిస్తాన్ చెప్పినా వాడు మాకు సంబంధం లేదని అన్నారు. అందులో పాకిస్తాన్ చరిత్ర అది, తమ దేశస్తుల్నే తాను ఓన్ చేసుకోదు. ఈవెన్ కార్గిల్ యుద్ధంలో కూడా మాకు సంబంధం లేదు, మేము కాదు, భారతదేశమే ఈ యుద్ధాన్ని ప్రారంభించింది, మేం కాదు అని పాకిస్తాన్ వాదించింది. అందరికీ తెలుసు పాకిస్తాన్కు చెందిన మిలిటరీ మన దేశంలోకి ఇంట్రూడ్ అయి మన దేశంలో ఉన్న మంచు కొండల్లోని బంకర్లలో తలదాచుకుంటే దానికి మన పశువుల కాపర్ల నుంచి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ నిఘా సంస్థలకు వచ్చింది. అక్కడి నుంచి మొదలైంది కార్గిల్ ఆపరేషన్. కానీ మాకు సంబంధమే లేదు, మేము కాదు, భారతదేశమే ముందు చేసింది అన్నారు. ఏం జరిగింది తర్వాత? ఈ మధ్య పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ స్టేట్మెంట్ ఇచ్చాడు, కార్గిల్ ఆపరేషన్ మేము సమర్థవంతంగా నిర్వహించామని. వాడు అంతకుముందు మాకు సంబంధం లేదు అన్నోళ్ళకి కాస్త. అలాగే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ జరిగినప్పుడు కూడా స్పష్టంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రియంప్టివ్ నాన్ మిలిటరీ స్ట్రైక్స్ కదా అని పేర్కొని బాలాకోట్లో టెర్రర్ క్యాంపును సక్సెస్ఫుల్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు న్యూట్రలైజ్ చేసి అంతం చేసి తిరిగి వచ్చినాక కూడా పాకిస్తాన్ వాదన ఏంటి? అసలు ఆ బాలాకోట్లో తీవ్రవాదులే లేరు, ఆడేదో గట్టిగా ఏదో మంటలు లేచినాయి అని వాదించింది. సో ఇలా పాకిస్తాన్ హిస్టరీ మొత్తం డిస్క్లైమర్లే, మాకు సంబంధం లేదంటారు. ఇప్పుడు మరోసారి తైవూర్ హుస్సేన్ రాణా విషయంలో కూడా మాకు సంబంధం లేదు అంటున్నారు. కానీ ఇప్పుడు తైవూర్ హుస్సేన్ రాణా భారత నిఘా సంస్థల చేతిలో ఉన్నాడు, నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. సో ఎన్ఐఏ విచారణలో వాడిని విచారిస్తే పాకిస్తాన్ లింకులు పూర్తిగా బయటకు వస్తాయి. ముఖ్యంగా ముంబై దాడులే కాదు, ఇంకా ఏ దాడుల్లో భారతదేశంలో పాకిస్తాన్ పాత్ర ఉంది, దాడులు సక్సెస్ఫుల్గా జరపలేకపోయినా జరపడానికి పాకిస్తాన్ చేసిన కుట్రలు కుతంత్రాలన్నీ బయటపడటానికి ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పాకిస్తాన్లో ఉన్న టెర్రర్ కమాండర్స్, ఇప్పుడు హఫీజ్ సయీద్ ఉన్నాడు, వాడిని ఇండియాకి అప్పచెప్పాలి. వాడు యాక్చువల్గా తీవ్రవాదుల్ని ఎంపిక చేసి 10 మందిని వారికి శిక్షణ ఇచ్చి వారికి అన్ని రకాల సదుపాయాలు సమకూర్చి ఇండియాకు పంపిన నాయకుడు లష్కర్ ఈ తొయిబా నాయకుడు. సో అలాంటి హఫీజ్ సయీద్ లాంటి వాళ్ళను ఇండియాకి రప్పించుకోవటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అందువల్ల డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ బిగ్ డిప్లొమాటిక్ అచీవ్మెంట్ ఫర్ ఇండియా. కౌంటర్ టెర్రర్ డిప్లొమసీలో ఒక పెద్ద అచీవ్మెంట్. బట్ ఇంకా మిగిలి ఉన్న కోణాలు ఏంటంటే ఎక్స్పోజింగ్ పాకిస్తాన్, అంటే పాకిస్తాన్ కుట్రల్ని కుతంత్రాల్ని కనెక్షన్ను మరింతగా ఎస్టాబ్లిష్ చేయడము తైవూర్ హుస్సేన్ రాణా విచారణను అవకాశంగా తీసుకొని, అలాగే డేవిడ్ హెడ్లీ విషయంలో అమెరికా అనుసరిస్తున్న వైఖరిని కూడా ప్రశ్నించడం అనేది మిగిలి ఉన్నాయి. ఇక చాలామందికి ఒక డౌట్ వచ్చింది, నిన్న టీవీలు చూసేటప్పుడు నన్ను చాలామంది అడిగారు, సార్ ఏంటి సార్ వాడికి అంత భద్రత అని. ఒక దేశ ప్రెసిడెంట్ వస్తే
ఏ రకమైన భద్రతలు ఉంటాయో ఆ రకమైన భద్రతలో వాడు వచ్చాడు. ప్రత్యేక విమానంలో అమెరికా కమాండోలు ఎంటరాగా వారితో పాటు ఇండియన్ ఎన్ఐఏ అధికారులు సీనియర్ అధికారులు వెంటరాగా వాడు పాలెం ఎయిర్ బేస్లో దిగాడు. దిగిన తర్వాత కూడా భారీ బందోబస్తుతో ఉన్న కాన్వాయ్లో వాడిని తీసుకొచ్చారు ఇక్కడికి కోర్టుకు, ఎన్ఐఏ కోర్టుకు. సో తర్వాత కూడా కొన్ని వందల మంది పోలీసుల భద్రతా పారామిలిటరీ భద్రతా బలగాల నడుమ వాడి విచారణ జరిగింది. ఏది వీరికి ఎందుకు ఇంత అని ఒక క్వశ్చన్ వస్తుంది. కానీ పద్ధతి ఏంటి అంటే అనుమానం ఏంటంటే వాడిని పట్టుకొని విచారిస్తే మనకు అనేక కుట్రల రహస్యాలు తెలుస్తాయి. కానీ ఆ రహస్యాలు తెలిస్తే తాము ఎక్స్పోజ్ అవుతామని భయపడే వాళ్ళు ఉంటారు. అందులో పాకిస్తాన్ ముందుంటుంది. సో వాని హత్యకు తైమూర్ హుస్సేన్ రాణా హత్యకు పాకిస్తాన్ ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే వాడిని చంపేస్తే తన పాత్ర బరీ అయిపోతుంది అని. అందువల్ల పాకిస్తాన్ ఏజెన్సీసే కావు, లష్కర్-ఈ తోయిబా లాంటి తీవ్రవాద సంస్థలకు కూడా తైమూర్ హుస్సేన్ రాణాను అంతం చేసొచ్చు. మన తెలుగు సినిమాల్లో చూస్తాను చూడండి, విలన్కు సహకరించినటువంటి జూనియర్ విలన్ను ఒక్కసారి వాడి సీక్రెట్లు హీరోకు తెలిసిపోయిన అనుడితోనే వాడిని ముందు విలనే చంపేస్తాడు. సో ఇది మన తెలుగు సినిమాల్లో చూపెట్టే సింపుల్ క్రైమ్ సీన్. సో తైమూర్ హుస్సేన్ రాణా విషయంలో కూడా అదే జరగచ్చు. అందువల్ల వాడిని కాపాడాలి. వాడిని ఇప్పుడు ఇండియా వాడు చంపాడు, పాకిస్తాన్ వాడు చంపుతాడు వాడిని. సో పాకిస్తాన్ వాళ్ళు చంపే అవకాశం ఉంది. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ చంపవచ్చు. లేదు భారతదేశంలో కూడా కడుపు మండిన వాడు 166 మంది అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్నాడు. ఈ దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించాడు. కేవలం నేరమే, హత్యా నేరమే కాదు ఇది. ఇట్స్ అన్ అటాక్ ఆన్ ఇండియన్ సావర్నిటీ. దేశ భద్రతను పైన ప్రశ్నలు లేవనెత్తాడు. దేశ అంతర్గత భద్రతమైన ప్రశ్నలు లేవనెత్తాడు. అందువల్ల ఇలాంటి వాని మీద సహజంగా ప్రతి భారతీయునికి మనలాంటి వాళ్ళ నుంచి మొదలుకొని అందరికీ కూడా రక్తం మండుతుంది. నిజంగానే మనకే దొరికాడు అనుకోండి, వీడు అనుకోకుండా స్టూడియోలోకి ఎంటర్ అయ్యాడు అనుకోండి, మన ప్రోగ్రామ్ ఆపేసి వాడి కుత్తుగా పట్టేస్తాం. వాడు అంతు చూడాలి, వీడు సస్తే పిడవవుతుంది అని. ఆ కోపం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అందువల్ల ఎవడైనా వాడిని చంపే ప్రమాదం ఉంది. వాడు చచ్చిపోతే ఏమవుతుంది, వాడితోనే ఆ రహస్యాలన్నీ మొత్తం బరి అయిపోతాయి. అందుకొరకు వాడిని కాపాడుకోవాలి. ఇప్పుడు వాడిని కాపాడుకోవడం భారత ప్రభుత్వానికి చాలా కీలకం. దాంతోపాటు వాడు ఏ అనుమానాలైతే అమెరికన్ కోర్టుల్లో వ్యక్తం చేశాడో, నేను ఇండియాకి పోతే నాకు ఫెయిర్ ట్రయల్ ఉండదు, నా ప్రాణాలకు ముప్పు, నన్ను చంపేస్తారు, నాకు న్యాయం జరగదు, నా మానవ హక్కులకు ఉల్లంఘన జరుగుతుంది, ఇవన్నీ కహానీలన్నీ చెప్పాడు వాడు. ఒక్కసారి ఇప్పుడు ఇండియాలో వానికి ఏమైనా ప్రమాదం ఏర్పడితే, అంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కాకుండా చట్టరీత్యా విచారణ రీత్యా, ఇప్పుడు వానికి కూడా మన లీగల్ సర్వీస్ అథారిటీ లాయర్ని కూడా పెట్టి, అజ్మల్ కసబ్ కూడా మన లాయర్ని పెట్టాం, గుర్తునే ఉంటుంది. ఇప్పుడు వీడికి కూడా ఒక లాయర్ని ఇచ్చి, మరి ఎవరైనా వాదిస్తారో లేదో చూడాలి, వీనికి న్యాయ అవకాశం ఇచ్చి తనను తాను డిఫెండ్ చేసుకోవటానికి అవకాశాన్ని ఇచ్చి విచారణ జరుపుతారు. ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కాకుండా బయట వినేవన్నా లేపేశారనుకోండి, ఇమీడియట్గా వాడి వాదన నిజమవుతుంది. భవిష్యత్తులో మన అమెరికా నుంచి కానీ మరో దేశం నుంచి కానీ నేరస్తులు ఎక్స్ట్రాడైట్ చేయడానికి అడిగినప్పుడు ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మీ దేశంలో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, రూల్ ఆఫ్ లా ఉండదు, ఎక్స్ట్రా లీగల్ కిల్లింగ్స్ జరుగుతాయి అని వాడు అభ్యంతరం చెప్తారు. అందువల్ల డ్యూ అండ్ ఫెయిర్ జస్టిస్ లేకపోతే ఎక్స్ట్రడిషన్లు కూడా ఇబ్బంది అవుతాయి. అందువల్ల కూడా వాడిని కాపాడుకోవాల్సిన కర్మ మనకు పట్టింది. తప్పనిసరిగా వాడిని కాపాడుకోవాల్సిందే కదా. ఎస్ సార్. ఇక సోషల్ మీడియా వేదికగా అసభ్య పోస్టులు, అసభ్య కామెంట్లు పెట్టే వారి సంఖ్య ఎక్కువైపోతుంది. అన్ని పార్టీల్లోనూ ఇలాంటి సోషల్ సైకోలు ఉన్నారు. రీసెంట్గా